వైకింగ్స్ సీజన్ 6 ఫైనల్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఫ్లోకి, ఊబా, థోర్వి, ఒథెయర్ వీళ్ళందరినీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత ఊబే నువ్వెందుకు ఐస్లాండ్ నుండి వచ్చేసావు అని అడిగాడు. అందుకు ఫ్లోకి అక్కడ సాడ్నెస్ మాత్రమే ఉనింది, మానవత్వమే లేని మనుషులు అక్కడ ఉన్నారు అండ్ నాకు నా దేవుళ్ళ యొక్క మాటలు కూడా అక్కడ వినిపించలే. అక్కడ ఒక బోట్ ని కనిపెట్టి అక్కడ నుండి వెళ్ళిపోదాము అని చెప్పి అప్పుడు నాకు ఒథెయర్ కనిపించారు. సముద్రంలో ట్రావెల్ చేసి ఇంత దూరం ఇక్కడికి వచ్చినప్పుడు నేను చినిగిపోయిన కాగితంలా ఉన్నా, వీళ్ళే నన్ను చూసుకున్నారు అని చెప్పాడు. ఫ్లోకి ఆ గృహలో నుంచి ఎలా తప్పించుకున్నాడన్న విషయం వీళ్ళకి చెప్పలా. వీళ్ళు కూడా ఆ విషయాన్ని అడగలేదు, ఎందుకంటే వీళ్ళకి తెలియదు కాబట్టి. ఇక్కడ ఆల్ఫ్రెడ్ క్యాంప్ మధ్యలోకి ఒక వైకింగ్ గుర్రంలో వచ్చి తెల్ల జెండాని గుచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాడి వెనుకలే ఐవర్ వచ్చి, సరే యుద్ధంలో మీ వీరులు చనిపోయారు, నా వీరులు చనిపోయారు అని చెప్పి ఆ చెస్ కాయిన్ ని విసిరి నువ్వు నేర్పించిన గేమే అని చెప్పాడు. అందుకు ఆల్ఫ్రెడ్, ఈ గేమ్ ని నువ్వు చాలా బాగా ఆడావు ఐవర్, చాలా రోజులైంది నిన్ను చూసి. మన ఇద్దరి నాన్నలు చనిపోయారు, ఇప్పుడు ఇద్దరం కింగ్ అయ్యాము, ఇంకా కూడా మన నాన్నలాగా మనం యుద్ధం చేసుకుంటూ ఉన్నాము. ఇప్పటికైనా ఈ యుద్ధం ముగింపుకి రాని, ఒకటి నువ్వు చావాలి లేదంటే నేను చావాలి అని చెప్పాడు. ఐవర్, నేను యుద్ధం చేయడం కోసం ఈ తెల్ల జెండాని చెక్కలేదు ఆల్ఫ్రెడ్, నేను నీతో ఆఫర్ గురించి మాట్లాడడం కోసం వచ్చాను. నా దగ్గర ఉన్న కొంతమంది వైకింగ్స్ ని మీ ఆర్మీకి ఇస్తాను, నువ్వు నాకు బంగారాన్ని ఇవ్వు, ఇక్కడే ఈ యుద్ధాన్ని వదిలేస్తాను, ఏమంటావు అని అడిగాడు. ఆల్ఫ్రెడ్ హెల్స్విత్ ని చూస్తున్నాడు. ఆమె నేను చెప్పినట్టే జరుగుతోంది చూసావా అని ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వగా, నాకు ఈ ఆఫర్ వద్దు, నేను ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్నాను అని ఆ చెస్ కాయిన్ ని వాడికే విసిరి, ఐవర్ నువ్వు యుద్ధంలో ఓడిపోతామేమో అని చెప్పి భయపడుతున్నావు, సో అందుకని నాతో డీల్ వేసుకున్నట్టు వేసుకొని ఇంగ్లాండ్ లో ఉన్న మిగతా వైకింగ్స్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగి మమ్మల్ని పూర్తిగా చంపేద్దాం అనేదే నీ ప్లాన్. నీకు పీస్ ఆఫర్ చేయడం అంతా తెలీదు, ఎందుకంటే నువ్వు ఒక వైకింగ్, మీ దేవుళ్ళకి జాల్ అనేదే లేదు, కానీ నా దేవుడైన జీసస్ కి ఉంది. ఒక్కటి మాత్రం అర్థం చేసుకో ఐవర్, ఈ మంచు కాలం అయిపోయి సూర్యుడు ఉదయిస్తాడు. మీరంతా ఎలా తెలుసా, మంచులా ఇంగ్లాండ్ కి వచ్చి వచ్చి వెళ్తూ ఉంటారు, కానీ మేము సూర్యుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాము అని చెప్పాడు. ఐవర్ అక్కడున్న జెండాని పట్టుకొని, ఆల్ఫ్రెడ్ నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ మంది వీరులు లేదు, వెసెక్స్ లో ఉన్న మిగిలిన ప్రాణాలు మీరు మాత్రమే, నో చెప్పే ముందు కొంచెం ఆలోచించు అని చెప్పాడు. ఆల్ఫ్రెడ్ ఆ జెండాపై చేతులు పెట్టి, నా ప్రజల గురించి సోల్జర్ గురించి నువ్వు బాధపడక్కర్లేదు, మా ప్రాణాల కోసం ఎప్పటికీ నీ కాళ్ళపై పడుతామని చెప్పి కలలో కూడా ఊహించకు. నేను నా ప్రజలు ఈ మట్టి కోసము, నా దేవుడి కోసము చావడానికైనా సిద్ధం, నువ్వు వెళ్ళి నీ ప్రజల్ని కాపాడుకో అని చెప్పేశాడు. ఐవర్ కోపంగా జెండాని కింద పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు యుద్ధం జరగడం ఖాయం. కట్ చేస్తే గోల్డెన్ ల్యాండ్ లో ఒథెయర్ అండ్ ఊబే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నీకు ఈ ప్లేస్ ని చూస్తుంటే ఏం కనిపిస్తుంది అని అడిగాడు. అందుకు ఊబే, చాలా దృఢమైన మట్టి, వ్యవసాయం చేయడానికి ప్యూర్ అయిన నీళ్లు, ఇలాంటి ఒక భూమిని మా నాన్న రాగ్నర్ వెతుకుతూ ఉన్నాడు, నేను దాన్ని కనిపెట్టాను అని చెప్పాడు. ఒథెయర్, సరే ఈ కొత్త ప్రపంచంలో నువ్వెలా ఉండబోతున్నావు, ఒక వైకింగ్ గా బంగారాన్ని డబ్బుని వెతుక్కుంటూ దాని వెనకాల వెళ్ళబోతున్నావా అని అడిగాడు. కానీ ఊబేకి అలాంటి ఆలోచన లేదు. వాడి టీంలో ఉన్న నాడ్కి ఉంది. సేమ్ టైం ఆ నాడ్ గాడు గుడిసెలో ఎవ్వరూ లేని సమయం చూసి బంగారాన్ని వెతుక్కుంటూ గుడిసెలోకి వెళ్ళి బంగారం ఎక్కడ దాచున్నారు అని చెప్పి వెతుకుతూ ఉన్నప్పుడు ఒక చిన్న పాప అక్కడికి వచ్చింది. ఆ పాపని, ఇక్కడ బంగారం ఎక్కడుంది చెప్పు అని చెప్పి బెదిరిస్తూ ఉన్నప్పుడు ఆ లీడర్ యొక్క రెండో కొడుకు అక్కడి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు. ఈ నాడ్ గాడు కొంచెం టెన్షన్ అయ్యి వాడి యొక్క గొంతుని కోసేసి అక్కడి నుండి పారిపోయాడు. సో ఎంత దూరం అని వెళ్తాడు చెప్పండి, ఇది వాళ్ళ యొక్క అడవి. వాడిని సరౌండ్ చేసి తీసుకొచ్చి ఊబే ముందు నిల్చోబెట్టి ఆ లీడర్ ఏడుస్తూ నా యొక్క రెండో కొడుకుని వీడు చంపేశాడు అని చెప్పింది. ఊబే, వాడు చేసింది చాలా పెద్ద తప్పు, వాడిని మాకివ్వండి, మేము వాడిని చూసుకుంటాము అని చెప్పాడు. చంపింది ఈ లీడర్ యొక్క కొడుకుని. ఆమె అలాగే వాడిని వదిలేస్తుందా అని మనం ఆలోచించే సమయానికి ఆమె, సరే వాడిని వదిలేయండి అని చెప్పి ఊబే దగ్గరికి వచ్చి వాడిని కళ్ళార్పకుండా చూస్తూ ఉంది.
ఊబే ఫ్లోకీతో ఎందుకు ఆమె నన్ను అలా చూస్తోంది అని అడిగాడు. అందుకు ఫ్లోకీ, నీకు బ్లూ కలర్ కళ్ళుంది, సో ఈ ప్రజలకి బ్లూ కలర్ కళ్ళున్నవాడు అంటే డేంజర్ అని అర్థం అని చెప్పాడు. ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. వైకింగ్స్ రాళ్ళని విసిరే యంత్రాన్ని తీసుకొచ్చి పెట్టి అటువైపు ఉన్న సోల్జర్స్ కి భయాన్ని పుట్టిస్తున్నారు. ఆల్ఫ్రెడ్, మన జీసస్ క్రైస్ట్ మనతో పాటే యుద్ధంలో ఉండి మనల్ని గెలిపిస్తాడు అని చెప్పి ఆ సోల్జర్స్ కి స్ఫూర్తినిస్తున్నాడు. ఐవర్ ఆ క్యాటల్ బాల్స్ కి నిప్పు పెట్టి వదలండి అని చెప్పి యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. అలాగే కట్ చేసి ఇక్కడికి వస్తే ఊబే ఆ నాడ్ ని ఎలా జరిగింది అని అడిగాడు. అందుకు వాడు, నన్ను అబ్బాయి చంపడానికి వచ్చాడు, సెల్ఫ్ డిఫెన్స్ కోసమే వాడిని నేను చంపాను అని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. తోర్వి, అయితే ఆ లీడర్ అబద్ధం చెప్తుందా అని అడిగింది. అందుకు నాడ్, మీరు అడవి జాతి మనుషుల్ని నమ్ముతున్నారా? నేను మీ యొక్క మనిషిని, నా మాటను నమ్మండి అని చెప్పి ఆర్గ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆ అడవి జాతి మనుషులు చెట్టులో నుండి ఒక విధమైన పసను తీసి చనిపోయిన అబ్బాయిని వ్రాప్ చేసి వాళ్ళ యొక్క సాంగ్యం ప్రకారం చివరి అంజలిని జరిపిస్తున్నారు. ఊబే వాడి యొక్క జడ్జిమెంట్ ని ఇస్తున్నాడు. నువ్వు ఒక దొంగవి అండ్ అంతకుడివి, నేను నీకు బ్లడ్ ఈగల్ పనిష్మెంట్ ని ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. దాన్ని విన్నవాడు, నేను ఏ తప్పు చేయలేదు, కావాలంటే ఫైన్ కావాలంటే వేసుకోండి అని చెప్పి ఏడుస్తున్నాడు. ఓతయ్యర్, నీకు వాల్హల్లాకి వెళ్ళడానికి ఊబే ఒక ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని నువ్వు యూజ్ చేసుకో, నొప్పిని మాత్రం తట్టుకుంటే నువ్వు వాల్హల్లాకి వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇక్కడ యుద్ధ భూమిలో ఐవర్ వీళ్ళు ఆల్ఫ్రెడ్ వీళ్ళు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అందులో విట్సర్ కంటికి కనిపించిన అందరినీ చాలా ఆక్రోషంగా చంపుతున్నాడు. వాడికి అసలు ఎవ్వరూ అడ్డు వెళ్ళలేకపోతున్నారు. కానీ వాడు మాత్రం ఎంతని ఫైట్ చేస్తారు చెప్పండి, మనిషి అన్న వాడికి అలసట అనేది ఉంటుంది కదా, సో వాడిని కూడా కొంతమంది సోల్జర్స్ కొడుతున్నారు. దాన్ని చూసిన ఐవర్, ఇలాగే పోతే మనం ఈ యుద్ధంలో గెలిచిపోతాము అని చెప్పి వాడి సోల్జర్స్ యుద్ధ భూమిలో అడుగు పెట్టారు. లోపలికి వెళ్ళిందే వాడి యొక్క ఎడమ కాళ్ళు ఇరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఐవర్ కళ్ళు బ్లూగా ఉందంటే వాడు వీక్ గా ఉన్నాడని అర్థం. అయినా కానీ ఆగల. లోపలికి వెళ్ళి కంటికి కనిపించిన సోల్జర్స్ అందరినీ చంపుతూ, ఓడిన్ నువ్వెక్కడున్నావు, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు ఇంకొక కాళ్ళు కూడా విరుగుతూ ఉంది. ఒక పక్క ఆల్ఫ్రెడ్ కూడా ఫైట్ చేసి చేసి అలసట. జీసస్, నాకు భయంగా ఉంది, నాతో మాట్లాడండి, ఎందుకు నాతో మాట్లాడడం లేదని వాడొక పక్క అరుస్తున్నాడు. ఇక్కడ విట్సర్ కూడా సేమ్ ఫైట్ చేసి చేసి అలిసిపోయి కింద పడుతున్నాడు. అయినా సరే ఆగేదెలా. పైకి లేచి చూస్తే అక్కడ ఐవర్. వాడిని చూసిందే వాడికి ఊబే బోట్ లో నుండి దిగింది గుర్తొస్తూ ఉంది. తర్వాత పోయిన ఎపిసోడ్ లో చెప్పుంటాడు కదా, నీ కళ్ళు బ్లూ కలర్ లో ఉంది, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అది గుర్తొస్తోంది. ఐవర్ విట్సర్ ని ఆపి, ఇకపై నువ్వు ఫైట్ చేయొద్దు, ఫైట్ చేసిన చాలు, ఆపి వెనక్కి తగ్గు, నేను ఈ రోజు కోసమే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఇలా ఫైట్ చేస్తే మనం గెలిచిపోతాం రా అని చెప్పాడు. విట్సర్క్, రే ఐవర్, నీ కళ్ళు బ్లూ కలర్ లో ఉందిరా, ఇలా అంతా నువ్వు యుద్ధానికి రాకూడదు అని చెప్పి ఏడుస్తున్నాడు. అందుకు ఐవర్ విట్సర్క్ తో, నీ చావు నా దగ్గరే అని నేను ఒకసారి చెప్పాను, కానీ అది తప్పని చెప్పి నువ్వు ప్రూవ్ చేశావు, నువ్వు ఒక మంచి యోధుడివి, ఇప్పుడు ఈ యుద్ధ భూమి నుంచి వెళ్ళిపో అని చెప్పి తరుముతున్నాడు. కానీ విట్సర్క్ అక్కడి నుండి పోలా, అక్కడే ఉండి ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. ఐవర్ అక్కడున్న వీరులతో, నేనే ఐవర్ ది బోన్లెస్, నాకు చావంటే భయమే లేదు, నేను చచ్చిన తర్వాత నా పేరు చెప్తేనే అందరూ ఉచ్చపోసుకుంటారా, ఫస్ట్ నాతో ఫైట్ చేయండి రా అని చెప్పి అరుస్తున్నాడు. వీటన్నిటిని అక్కడున్న ఆల్ఫ్రెడ్ కూడా చూస్తున్నాడు. ఈ ఐవర్ కి చావంటే అస్సలు భయం లేనట్టుంది అని చెప్పి కింద పడిన విట్సర్క్, ఒకరోజు ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది ఐవర్ ది బోన్లెస్ అంటే ఎవరో అని చెప్పాడు. అప్పుడు ఐవర్ ముందు ఒక వీరుడు చిన్న కత్తిని పెట్టుకొని పొడుద్దామా వద్దా అని చెప్పి వాడిని చూసి భయపడుతూ అలాగే నిల్చోండగా, ఐవర్, నన్ను చూసి భయపడకు, నువ్వు చేయాల్సింది చెయ్యి అని చెప్పింది. ఆ కత్తితో కడుపై చాలా సార్లు గుచ్చి అక్కడి నుండి పారిపోయాడు. దాన్ని ఆల్ఫ్రెడ్ కూడా చూస్తున్నాడు. ఇక్కడ ఐవర్ కి ఇలా జరగడం గోల్డెన్ ల్యాండ్ లో ఉన్న ఫ్లోకి కూడా దాన్ని ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఐవర్ ని ఫ్లోకి ఒక కొడుకులాగే కదా పెంచుంటాడు. ప్లస్ ఫ్లోకి సిరి యొక్క పవర్స్ ఉన్నాయి అని చెప్పి ఇంతకు ముందు ఒక ఎపిసోడ్ లో చూపించుంటారు. ఇక్కడ ఐవర్ కిందన్న విట్సర్క్ ని చూసి, నా కథ అయిపోయింది బ్రదర్ అనేలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ సేమ్ టైం వాడి యొక్క కాళ్ళు విరిగి కింద పడగా ఆల్ఫ్రెడ్ దాన్ని చూసి, యుద్ధాన్ని ఆపండి, అందరూ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి అరుస్తున్నాడు. ఎందుకంటే చదురంగంలో రాజు చనిపోతే ఆ ఆట అయిపోయినట్టే కదా. విట్సర్క్ ఒడిలో ఉన్న ఐవర్ మొట్టమొదటిసారిగా ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ, నాకు భయంగా ఉంది బ్రదర్ అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఐవర్ చావును చూసి భయపడలా. అలా చావును చూసి భయపడుంటే ఈ యుద్ధాన్ని చేసుండడు.
రాగ్నర్ యొక్క పేరుని ప్రజలు మర్చిపోయారు కదా, అదేలాగా వాడి పేరు మర్చిపోతారేమో అని చెప్పి భయపడుతున్నాడు. అందుకు విట్సర్క్ ఐవర్ ది బోన్లెస్ అనే నీ పేరు చిరస్థాయిగా ఈ భూమిలో ఉంటుంది బ్రదర్, అండ్ నువ్వు ఇలా చచ్చిపోయేటప్పుడు ఏడ్చావని చెప్పి నేను ఎవ్వరికి చెప్పను అని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడు. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంది. ఆల్ఫ్రెడ్ విట్సర్క్ దగ్గరికి రాగా నన్ను నా తమ్ముడిని కొంచెంసేపు తనిగా వదలండి అని అడిగాడు. దాన్ని విన్న ఆల్ఫ్రెడ్ కూడా వాళ్ళ వీరులని అక్కడి నుండి వెళ్ళమని చెప్పేశాడు. తర్వాత గెలిచిన వీరులందరూ వెసెక్స్ యొక్క విల్లాకి బయలుదేరుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు విట్సర్క్ కూడా వెళ్తున్నాడు. ఎందుకని చెప్పి తెలియలే. ఇక్కడ గోల్డెన్ ల్యాండ్ లో నాడ్కి ఆ బ్లడ్డిగల్ చేయడం కోసం 2 చేతుల్ని కట్టేశారు. వాడు ఏడుస్తున్నాడు, నేను ఖచ్చితంగా ఈ నొప్పిని తట్టుకోలేను అని చెప్పి. ఊబే ఇలా ఏడిస్తే ఖచ్చితంగా నువ్వు వాల్హల్లాకి వెళ్ళలేవు అని చెప్పి వాడి యొక్క మెడని కోసి వాడికి హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ విట్సర్క్ వెసెక్స్ కి వెళ్లే ముందు ఐవర్ యొక్క సమాధి దగ్గర కూర్చొని, ఐవర్ నా దగ్గర ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన ఒక వస్తువు ఉండాలి నీ సమాధి దగ్గర పెట్టడానికి, కానీ ఇప్పుడు నా దగ్గర అది లేదు. దాన్ని తాకట్టు పెట్టి నేను మందు తాగేశాను. అదే నా యొక్క ఆర్మ్ రింగ్. నువ్వు నా ప్రాణాలని నీకే తెలియకుండా చాలా సార్లు కాపాడున్నావు. ఖచ్చితంగా ఒకరోజు మనం మీట్ అవుదాము. అప్పుడు నీకు నేను థ్యాంక్స్ చెప్తాను. నువ్వు ఇప్పుడు వాల్హాలాలోనే ఉంటావు. ఎందుకంటే మనం సాధారణమైన జీవితాన్ని జీవించలేదు ఐవర్. అక్కడ బాగా ఎంజాయ్ చెయ్యి. హెయిల్ ఐవర్ ది బోన్లెస్ అని చెప్పి కొంచెంసేపు సైలెంట్ గా ఉండి నేను ఇక్కడే కొంచెంసేపు కూర్చుంటాను, నువ్వేమనుకోవు కదా అని చెప్పి చాలా ఫీలింగ్ గా మాట్లాడుతున్నాడు. వెనుకల ఆల్ఫ్రెడ్ చేతిలో ఉన్న చెస్ కాయిన్ ని చూస్తూ ఐవర్ కి ఫేర్వెల్ చెప్తున్నాడు. ఇక్కడ క్యాటిగట్ లో ఉన్న క్వీన్ ఇంగ్రిడ్ కి హెరాల్డ్ చనిపోయింది, ఐవర్ చనిపోయింది చెప్పారు. ఇంగ్రిడ్ అయితే విట్సర్క్ ఏమైంది అని అడిగింది. చూస్తే ఇంగ్లాండ్ లో విట్సర్క్ క్రిస్టియన్ గా మారుతున్నాడు. అతని యొక్క పేరుని గతాన్ని అన్నిటినీ మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు వీడి పేరేంటో తెలుసా? ఎథెల్స్టన్. క్యాటిగట్ లో హెరాల్డ్ చనిపోయాడు కాబట్టి ఇంగ్రిడ్ అక్కడ క్వీన్ గా మారింది. తర్వాత గోల్డెన్ ల్యాండ్ సముద్ర తీరంలో ఫ్లోకి అండ్ ఊబే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఊబే ఫ్లోకీతో ఒతైర్తో అడిగారు కదా, అదే ప్రశ్నను అడుగుతున్నాడు. ఈ గోల్డెన్ ఐలాండ్ లో దేవుళ్ళు ఉన్నారా అని అడిగాడు. అందుకు ఫ్లోకి ఇక్కడ దేవుళ్ళు ఉన్నారా లేదా అని చూడడం నా పని కాదు ఊబే. నేను అడవిలో ఒక చీమ లాంటి వాణ్ణి. నా తలపై ఉన్న ఆకు యొక్క నీడ మాత్రమే నాకు కనిపిస్తుంది. అది సూర్యుడి యొక్క కిరణాల నుండి నన్ను కాపాడుతుంది అంతే అని చెప్పి ఫిలాసఫీ అంతా మాట్లాడుతున్నాడు. వెంటనే ఊబే నీకు రాగ్నర్ గుర్తున్నాడా అని అడిగాడు. అందుకు ఫ్లోకి నువ్వెందుకు ఊబే పాత విషయాలన్నిటినీ గుర్తు చేస్తున్నావు? గతాన్ని వెనక్కి తిరిగి చూస్తూ ఉండకూడదు, దాన్ని అలాగే వదిలేయాలి. అండ్ నాకు రాగ్నర్ గుర్తుంటాడు, వాడినెలా నేను మర్చిపోతాను చెప్పు. అప్పుడప్పుడు నా కల్లోకి వచ్చి హే ఫ్లోకి నాకు బోట్స్ కావాలి, బోట్స్ తయారు చేసి ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. నేను కూడా కళలోనే నీకెందుకు రాగ్నర్ బోట్స్ అంతా, నువ్వు ఇప్పుడు చచ్చావు కదా అని చెప్పేవాడిని అని కొంచెం గ్యాప్ ఇచ్చి ఊబేని చూసి నువ్వు మీ నాన్నలాగా ఉన్నావు అని చెప్పాడు. ఊబే నువ్వు నన్ను పొగుడు తిట్టు ఏం చేసినా సరే నువ్వంటే నాకు ఇష్టమే ఫ్లోకి అని చెప్పాడు. అందుకు ఫ్లోకి అయితే ఇకపై నేను నిన్ను పొగడంలే అని చెప్పి ఇంకా కొన్ని రోజుల్లో నేను కూడా చచ్చిపోబోతున్నాను అని చెప్పాడు. అందుకు ఊబే అయితే మన కథ యొక్క ముగింపు ఇదేనా అని అడిగాడు. ఊబే అడిగిన ప్రశ్ననే ఈ సిరీస్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ అడుగుంటారు. అందుకు ఫ్లోకి ఏ సమాధానము చెప్పలా. అలాగే ఆ సాయంత్రపు సూర్యుని చూపిస్తూ ఈ వైకింగ్స్ సాగానే ముగిస్తున్నారు. ఈ సిరీస్ ని ఫినిష్ చేయడానికి చాలా ఆటంకాలు వచ్చింది. వాటన్నిటిని దాటి ఎలాగో ఫినిష్ చేసేసాను ఫ్రెండ్స్. మీకు ఈ వైకింగ్స్ లో ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం అని చెప్పి కమెంట్ లో చెప్పండి. వెంటనే నెక్స్ట్ సిరీస్ ఏంటి అని చెప్పి కమెంట్ లో అడిగే వాళ్ళకి ఇంకా కొద్ది రోజుల్లో మన ఛానల్లో ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అందులో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.